నమస్తే అస్సలాము అలైకుం. నమస్తే అస్సలాము అలైకుం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పేద్దామా? yes డెహ్రాడూన్ ఫస్ట్ టైం వచ్చానండి ఇక్కడికి. ఎందుకు వచ్చాను, ఇక్కడ ఉత్తరాంచల్ యూనివర్సిటీ వాళ్ళు మా వారిని గెస్ట్ గా పిలిచేసరికి ఇక్కడ యూనివర్సిటీ ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి ఒక రౌండ్ వేసేద్దామని మా వారితో కలిసి వచ్చేసాను. ఈయన గురించి చెప్పాలంటే జితేంద్ర జోషి గారు. సో వీరు ఒక 1 month బ్యాక్ ఢిల్లీలో కనిపించారు. కనిపించి సార్ నేను సో అని చెప్పారు. మీ సౌత్ పిల్లలు చాలామంది మా యూనివర్సిటీలో చదువుతున్నారు అనగానే మీరు ఏ యూనివర్సిటీ అని అన్నా. అదే డెహ్రాడూన్. చాలా షూటింగ్లు జరుగుతుంటాయి డెహ్రాడూన్లో. హిందీ, తెలుగు అండ్ తమిళ్, కన్నడ, మలయాళం ఇలాంటి మూవీ షూటింగ్ జరుగుతుంటుంది. ఒకసారి మా యూనివర్సిటీకి మీరు విజిట్ చేయండి అంటే చెప్పా. సార్ నా 2 పిల్లలు ఉన్నారు, సో వాళ్ళకి కూడా యూనివర్సిటీ చూపించాలి. ఏంటంటే ఎంత కష్టపడి చదివితే యూనివర్సిటీలో అంత ఫలితం వస్తుంది అని నేను చెప్పడం జరిగింది. సో వారు రమ్మన్నారు, ఈరోజు వచ్చాం, మమ్మల్ని విజిట్ చేసాము. అండ్ అలాగే మమ్మల్ని లోపల పిలిచి చాలా ఒక సొంత మనిషిలా చూసుకున్నారు. ఉత్తరాంచల్ యూనివర్సిటీ డెహ్రాడూన్. అండ్ అంతేకాకుండా ఇక్కడున్న మన పిల్లలతో ముఖ్యంగా కలవాలని ఆశతోటి ఇంత దూరం రావడం జరిగింది. దాదాపు 1500 చిల్డ్రన్స్ మన సౌత్ ఇండియా నుంచి వచ్చిన్నారు. 1500. ఎస్. అంతేకాకుండా 23 స్టేట్ల నుంచి రకరకాల స్టేట్ల నుంచి పిల్లలు కూడా వచ్చి ఉన్నారు. సో ఆల్మోస్ట్ 15,000 స్టూడెంట్స్ ఉన్నారట. సో వాళ్ళతో 15,000. యూనివర్సిటీ ఎలా ఉందో ఒకసారి చూద్దామా? చూసేద్దాం ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాగా ఈ పిల్లలందరినీ కలిసి మనం ఒక రౌండ్ చుట్టేసి వచ్చేద్దాం. ఇప్పుడు ఉత్తరాంచల్ యూనివర్సిటీలోని సెంట్రల్ లైబ్రరీని చూసేద్దామా ఎలా ఉందో, అందులో ఎన్ని బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ అన్నిటిని మా వారిని దగ్గర పెట్టి కూర్చోబెట్టుకుని ఆ బుక్స్ అన్ని చదివి నాకు వినిపించాలి ఇప్పుడు. అలాగే, ఓకేనా? రండి వినిపిస్తాను. ఒక విషయం ఏంటో చెప్పనా, ఏ లైబ్రరీలోకైనా ఎన్ని బుక్స్ ఉంటాయండి కామన్గా మామూలుగా? 50,000 చాలా ఎక్కువ కదా. 1,00,000 అమ్మో ఊహించడమే కష్టం కదా. మరి ఇక్కడ ఈ లైబ్రరీలో ఎన్ని బుక్స్ ఉన్నాయనుకుంటున్నారు? 2,50,000 ఎబో బుక్స్ ఉన్నాయండి ఇక్కడ. సో అన్ని రంగాలకి సంబంధించిన బుక్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. వావ్, మా వారు ఆల్రెడీ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ని అడిగి తెలిసేసుకుంటున్నారనమాట. హాయ్ వైజాగ్. వా, వైజాగ్ పోరీలు ఇక్కడ ఎలా చదువుకుంటున్నారు? ఎగ్జామ్స్ అవుతున్నాయి ఇప్పుడు. యా సూపర్ రా మన వైజాగ్ అమ్మాయిలు. ఆల్ ది బెస్ట్. ఏమంటే ఇలా రండి, ఇప్పుడు మీరు నాకు ఈ ఫ్లైట్ ఎలా నడపాలో నేర్పాలి. ఇదా? ఇదేంటి సార్? ఎందుకు పెట్టారు వేసా నీకు? ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఓ, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోసమా ఇది? దీన్ని ట్రైనింగ్ హెలికాప్టర్ అంటారు. ఓకే, అది మనం ఎక్కుతాం కదా. ఓ దాని వీల్స్. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రతి స్టూడెంట్ దగ్గరుండి వాళ్ళు నేర్చుకోవడానికి ఇక్కడ చక్కగా పెట్టేశారు. ఇక్కడ మొత్తం అన్ని ప్లేసెస్లో ఒక 10 ప్లేసెస్లోనే ఉన్నాయంట. వీళ్ళు కూడా చక్కగా ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చేశారు. అమ్మా, నేను ఇన్నిసార్లు ఫ్లైట్ ఎక్కాను కానీ వీల్స్ని దూరం నుండే చూడటం, ఇప్పుడు దగ్గర నుండి చూసే అదృష్టం ఇక్కడ దక్కింది నాకు. ఇది చాలా పెద్ద ఫ్లైట్ వీల్స్. ఇంతమంది ఎక్కితే మనల్ని కాపాడేది ఇదే. కానీ దూరం నుండి చూస్తే చిన్నగా వీల్స్ కనిపిస్తుంటాయి. నేను ఫస్ట్ టైం చూడటం. మీరు ఫస్ట్ టైమా చూసారా? నా వల్ల మీరు చూసే అదృష్టం మీకు దక్కింది కాదంటారా? కరెక్టే. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఎంత పెద్ద ఆడిటోరియమో కదా ఇది. 1500 స్వామి వివేకానంద ఆడిటోరియం. ఎస్,
1500 మెంబర్స్ కూర్చొని ఆడిటోరియం చక్కగా ఉంది కదా. చాలా బాగుంది, చాలా బాగుంది. మంచిగా ప్లేసెస్ వీళ్ళు అరేంజ్ చేసి పెట్టారు. వావ్, అక్కడ చూడండి స్క్రీన్. ఇక్కడ ఆడిటోరియంలో వాళ్ళు ఏం చెప్తారు, మనం ఏం వినాలి? మనకి తెలియని కొంతమంది పెద్దోళ్ళు వాళ్ళని మోటివేషన్ స్పీకర్స్ అంటారు. సో వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు. ఇక్కడ కాన్వర్జేషన్స్ కూడా అవుతూ ఉంటాయి. చాలా చాలా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి అక్కడ మాట్లాడుతుంటారు. ఓకే, అందుకోసం ఇది ఆడిటోరియం అనమాట. ఒకేసారి 1500 మంది కూర్చునేలాగైతే చాలా బాగుంది. చిన్నప్పుడు మా స్కూల్లో అయితే కింద బెంచ్ల మీద కూర్చున్నాను కదా. యూనివర్సిటీ క్యాంటీన్లోకి వచ్చాము. ఇక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. కాస్త తినేద్దామా, అలిసిపోయాను నేను. ఇక్కడ దొరికేది మొత్తం వెజ్ ఐటమ్స్ అన్నీ. చాలా మంది స్టూడెంట్స్ అయితే ఇక్కడ మంచిగా ఫుడ్ ని ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇక్కడ నుంచి దాదాపు 73 జడ్జెస్ ఇండియా వైడ్ మొత్తంగా ఉన్నారంటండి. సో ఇక్కడి నుంచే వాళ్ళు లా చేసి వెళ్ళారు. ఇందాక లోపల డీన్ సార్ చెప్పారు. ఓకే, అందులో ఇప్పుడు నేను కూడా ఉండబోతున్నాను అనమాట. నేను కూడా జడ్జి అవ్వబోతున్నాను అనమాట. ఆల్ ది బెస్ట్. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ అలా చదువుకుంటుంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఇప్పుడు మేము ఈ యూనివర్సిటీలో ఉన్న ఉత్తరాంచల్ హాస్పిటల్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్కి వచ్చేసాము. ఇక్కడ చాలామంది డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చదివే అంతమంది పిల్లలకి చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా బయటికి వెళ్ళి చూపించుకునే అవసరం లేకుండా 24 అవర్స్ కూడా ఇక్కడ డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారు. 24/7 ఇక్కడ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. పిల్లలకి ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా భయపడనవసరం లేదు, హాయిగా బయటికి పంపించకుండా ఇక్కడ లోపలే అని టోటల్గా సపరేట్గా ఒక బిల్డింగ్ కట్టేశారు. అంబులెన్స్ కూడా పెట్టేశారు. సో ఒకసారి ఇప్పుడు ఎమర్జెన్సీ వార్డ్ని చూసేద్దాం. మంచి ఐడియా ఇది. జనరల్గా యూనివర్సిటీస్లో ఒక హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డు పెట్టేయడం అనేది చాలా గొప్ప విషయం. అసలు పేరెంట్స్ భయపడకుండా హాయిగా ఉండొచ్చు. పిల్లలకి ఏ చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఇక్కడ డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు కాబట్టి హాయిగా వాళ్ళే చూసేసుకుంటారు. 4 years ఇక్కడ మంచిగా చదివేసుకున్న తర్వాత జాబ్స్ ప్లేస్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఈ స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో. आप लोग क्या पढ़े थे, తెలుగు या హిందీ? తెలుగు. మీరు ఏం చదివారు ఇక్కడ? బీటెక్ సిఎస్. కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ ఇయర్. అప్పుడు మీరు జాబ్ కోసం ఇక్కడ ట్రై చేసేస్తున్నారా? ఓ, వచ్చేసింది. ఫైనల్ ఇయర్లో ఉండగానే మీకు జాబ్ వచ్చేసింది. వావ్. ఎక్కడ ఏ స్టేట్లో? బెంగళూరు. ఓకే, వెరీ గుడ్. గురుగావ్. ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఒకప్పుడైతే చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేదంట జాబ్స్ కోసం. వీళ్ళు ఫైనల్ ఇయర్లో ఉండగానే చక్కగా ఇక్కడ జాబ్ కూడా వచ్చేసింది. చాలా మంచి విషయం. ఎలా ఉంది ఇక్కడ? బాగుందా? ఏ ఊరు తెలుసా? మా ఊరు రాజమండ్రి. మా ఊరు ఏంటి, మన ఊరు. నేను కూడా రాజమండ్రి కదా. సో రాజమండ్రి పక్కన నల్లజర్ల. తను మంచి మార్క్స్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. నీకు మంచి ఎంత వచ్చింది ఇంటర్న్షిప్? ఇంటర్న్షిప్ నాకు $534 యాక్చువల్లీ. ఓకే, పర్ మంత్. ఆల్ ది బెస్ట్. మన ఊరు పేరు కాపాడాడు. ఓకే, అండ్ మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకున్నారు. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. వాట్స్ యువర్ నేమ్? సాయి సూర్య. సాయి సూర్య. నీది ఇప్పుడు ఏంటి? బీటెక్ ఫైనల్ ఇయర్. ఓకే. ఇప్పుడు నీకు ప్లేస్మెంట్ వచ్చింది. 7th సెమ్లోనే నాకు ప్లేస్మెంట్ వచ్చింది. క్యాపిటల్ వై ఆఫ్ ఫిన్టెక్. ఎక్కడది? ఇందోర్, మధ్యప్రదేశ్లో. అమ్మా నాన్న హ్యాపీయే కదా? హ్యాపీ, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. 6.5 lakh ప్యాకేజ్.
ఓ నైస్, ముందే తెలిసిపోయింది ప్యాకేజ్. ఆల్రెడీ 3 months వర్క్ చేసి వచ్చాను. 3 months వర్క్ కూడా అయిపోయింది. వర్క్ చేసి ఇప్పుడు ఎగ్జామ్ కి ఇవ్వడానికి వచ్చావా? ఇక్కడ అలాగా నీకు 4 years మంచిగా ఇక్కడ చాలా మంచిగా ఉంది. 4 years చాలా మంచి హెల్ప్ చేస్తారు. సిఆర్సి డిపార్ట్మెంట్ బాగుంది, ఎడ్యుకేషన్ బాగుంది. ఇక్కడ బాగుంది. అన్ని దేశాలు అన్ని ప్లేసెస్ నుండి వచ్చిన వాళ్ళందరితోటి కలిసి నీకు చదవటం మంచిగా ఇక్కడ కల్చర్ గానీ ఇక్కడ క్లైమేట్ గానీ అంతా మంచిగా ఇక్కడ నుంచి ఇప్పుడు అయిపోయింది, ఇక్కడ వెళ్ళిపోతున్నా అనగా నీకు కొంచెం బాధ ఒకటి హ్యాపీనే ఉంది, సాడ్ ఉంది. సాడ్ అనేది యూనివర్సిటీని వదిలి వెళ్తాం, ఇక్కడ ఉన్న మెమోరీస్. తర్వాత హ్యాపీ వచ్చేసి ఒక ప్లేస్మెంట్ వచ్చింది, మంచిగా ఎడ్యుకేషన్ అయ్యి. అవును, నీ కష్టానికి ప్రతిఫలం దొరికింది కదా. హ్యాపీ, అమ్మ నాన్న హ్యాపీ, ఇంకా వాళ్ళని నువ్వు బాగా చూసుకోవచ్చు. సూపర్ కదా, కంగ్రాచులేషన్స్. ఎవరైతే మీరు వచ్చున్నారో మంచి పొజిషన్లో మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.